చంద్రబాబు రాక్షస పాలనలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా చింతలంపల్లిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ నేతలు దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డీఎస్పీ శ్రీనివాసులకు వినతి పత్రాన్ని అందజేశారు. టీడీపీ నేతల దౌర్జన్యాలు చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, దౌర్జన్యం చేసే వారిపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో మనం అంతా చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా చింతలాంపల్లి అనే చిన్న గ్రామంలో కేవలం ఈ 5-6 రోజుల నుంచి ఒక చిన్న విషయాన్ని తెలుగుదేశం వాళ్ళు అడ్డం పెట్టుకొని, ఒకే కుటుంబీకులు వాళ్ళంతా బంధుత్వాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వాళ్ళ మధ్య ఉన్న కొద్దిపాటి ఘర్షణను వీళ్ళు అదే పనిగా దాన్ని రెచ్చగొట్టి పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని పోలీసు వాళ్ళ ద్వారా వాళ్ళందరినీ గత 5 రోజుల నుంచి స్టేషన్కి పిలిపించడం, వాళ్ళ మీద తిట్టడం, కొట్టడం, అలాగే వాళ్ళని మీరు ఇంకోసారి అడేమన్నా మీరు ఊరుకుండాల్సిందే, వాళ్ళ అవతలలో మాట్లాడినా అని చెప్పి చెప్పించడం, స్టేషన్లోనే వాళ్ళు దౌర్జన్యాలు చేయడం, స్టేషన్ గేట్ వేసి మీరు బయటికి పోతారా అని చెప్పడం. నిన్న స్వయాన డిపార్ట్మెంట్ ఎదురుగానే వాళ్ళని దెబ్బలు తగిలిన వాళ్ళని వెహికల్లో గుడిసిపెట్టిన వాళ్ళు కూడా కొట్టడం జరిగింది.